చాలా రోజులైంది. అండ్ ఈ అంశం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం, ఇండో పసిఫిక్. ఎందుకు ఈ ఇండో అనే భావాన్ని తొలగించాలన్న దుర్మార్గపూరితమైన ఆలోచన అమెరికాకి ఎందుకు వచ్చింది? భయంలోకి వెళ్ళిపోతుందా? ఒక తెలియని భయానక స్థితిలోకి అమెరికా తనను తానుగా నెట్టేసుకుంటోందా అమెరికా? పత్రిజీ, మీకు ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. అంటే ఇది నేను వేరే విధంగా ఆలోచన చేస్తాను. నేను అమెరికా క్రమేపీ ప్రపంచం నుంచి వాళ్ళ ప్రభావాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి ఆ కెపాసిటీ తగ్గిపోతోంది. దానివల్ల వాళ్ళు అంటే ప్రపంచ 900 స్థావరాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అవన్నిట్లో కూడాను వీళ్ళు ప్రెజెన్స్ పెట్టుకుని వాళ్ళకి యుద్ధాలు చేసేటువంటి శక్తి వాళ్ళు క్షీణిస్తోంది. కాబట్టి క్రమేపీ కొన్ని థియేటర్స్ తగ్గిపోదాం అన్నటువంటి ఒక ఆలోచన. మనకు గత సంవత్సరం డిసెంబర్ లో వాళ్ళు ఒక కీలకమైనటువంటి ఒక పాలసీ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఏమన్నారంటే అమెరికా ఫస్ట్ అని అన్నారు. అంటే అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ప్రాంతంలో మన ఆధిపత్యాన్ని మనం ముందు నిరూపించుకోవాలి. ఇక్కడ ప్రపంచంలో ఏమైనా దానికి తర్వాత సెకండ్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నటువంటిది ఒక డాక్టరీన్ వాళ్ళు రిలీజ్ చేసింది. అందుకనే దాని ఆధారంగానే ఇమ్మీడియట్ గా ఒక వారం 10 రోజుల్లోనే నికోలస్ మడోరోని ఎత్తుకుపోయారు. ఆ ప్రాంతంలో కొలంబియాలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ సమర్థించినటువంటి వ్యక్తే ఈరోజు అక్కడ గెలవడం అనేది మనం చూసాం. అలాగే షావియర్ మిలే, ఎనీవే అతను డొనాల్డ్ ట్రంప్ యొక్క మిత్రుడే. కాబట్టి అక్కడ మొత్తం నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో వాళ్ళ ప్రభావమే ఉండాలి అని వాళ్ళు నిర్ణయించారు. అందుకనే పదే 51st స్టేట్ అని కెనడా అనడం ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి అమెరికా విత్డ్రా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా గతంలో ఉన్నటువంటి ఆలోచన నుంచి విత్డ్రా అవుతున్నారు. ఇండో పెసిఫిక్ అనేది వాళ్ళకి అవసరం. కాబట్టి వాళ్ళ అవసరం దృష్ట్యా వాళ్ళు గతంలో ఇండో పెసిఫిక్ అని పేరు పెట్టుకున్నారు. ఈ రోజు భారతదేశానికి వాళ్ళు ఈ ఇండియన్ ఓషన్ రీజన్ అప్పచెప్పేశారు. కాబట్టి ఇండియా అన్నది ఇండో పెసిఫిక్ నుంచి తీసేసుకున్నారు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పెట్టుకున్నారు. మనం దాన్ని ఇండో పెసిఫిక్ అయితే ఏంటి, పెసిఫిక్ అయితే ఏంటి, సెంట్రల్ కమాండ్ అయితే ఏంటి, మనం చేయాల్సింది మనం చేసుకుంటాం. హిందూ మహాసాగరం, ఇండియన్ ఓషన్ సంబంధించి పెద్దన్న పాత్ర మనమే పోషిస్తాము. ఇక్కడ ఠేకేదారులు మనమే, చాలా క్లియర్. అమెరికా దీన్ని రియలైజ్ చేసి క్రమేపీ మనకు వాళ్ళు అప్పచెప్పడం మనం చూసాం. జో బైడెన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మోదీ గారిని పిలిచి మనకు అక్కడ వైట్ హౌస్ లో స్పెషల్ గెస్ట్ కింద పిలిచారు. పిలిచినప్పుడే మనకు ఆ మెసేజ్ వెళ్ళిపోయింది, మనకు వచ్చింది అది. అందుకనే మనం దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూసామంటే మోదీ గారు పపువా న్యూ గినీకి వెళ్ళారు. తర్వాత మనము మన ఫిలిప్పైన్స్ కి బ్రహ్మోస్ ఇస్తున్నాము, వియట్నాం కి ఇస్తున్నాము, ఆసియాన్ దేశాలతోటి మనం కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తున్నాము. మన నేవల్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక చైనా భయపడి దగ్గరగానే వాళ్ళు కూడా దీన్ని ట్రైనింగ్ చేస్తూ కూడా వచ్చారు. అలాగే మనం ఐఎన్ఎస్ కిర్పాన్ అనేది మనం వియట్నాం కి దానం చేశాము. మన సబ్మరీన్స్ ఈ పోర్ట్స్ అన్ని తిరుగుతున్నాయి. అలాగే మనకు ఆఫ్రికా ఈస్ట్ కోస్ట్ లో కూడా మనం చూస్తే కనుక మనకు జయశంకర్ గారు వెళ్ళొచ్చారు. అక్కడ మన అవుట్ రీచ్ అనేది విపరీతంగా ఉంది. మోదీ గారు ఇప్పుడు సీషెల్స్ వెళ్ళొచ్చారు. మనకు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చెప్పి చైనా చెప్పుకుంటుంటే మనమేమో డైమండ్ నెక్లెస్ అని మనం పేరు పెడుతున్నాం. మనకు డుకాం పోర్ట్ దగ్గర నుంచి తీసుకొని సీషెల్స్, తర్వాత మనకు అగిలిగా పోర్ట్ మనకు మొరిషియస్ లో మనం కూడా మనకి తక్కువ తిన్న వాళ్ళమేం కాదు. కాబట్టి మన శక్తి చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు సొమాలి పైరట్లు కావచ్చు, లేదా హౌకీలు కావచ్చు, వీళ్ళ నుంచి రక్షించేటువంటి ఏకైక శక్తి భారతదేశం. అంతేకాదు మనం ఈరోజు వెనేజులాకి వెళ్ళాం. మనం వెనేజులాలో భూకంపం వస్తే అక్కడ మనం ఫీల్డ్ హాస్పిటల్ కట్టగలిగాం. అమెరికా చేయట్లేని పని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి అమెరికా క్షీణిస్తుంటే మనం పెడుతున్నాం. కాబట్టి ఇండో పెసిఫిక్ కమాండా వాడి అవసరాల కోసం వాడు పెట్టుకుంటున్నాడు. మనం ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం బ్రౌన్ వాటర్ నేవీ అనేవాళ్ళు, మన సరిహద్దులు కావాలనుకుంటే చాలు అనుకునేటువంటి భావజాలం ఉండేది మనకి. ఈ రోజు బ్లూ వాటర్ నేవీగా తయారైంది. 10 షిప్పులు మనవి అక్కడ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అమెరికన్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ కూడా భయపడి వాళ్ళు మనకు బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీలో వాళ్ళు దాచిపెట్టుకున్నారు. గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్ళిన షిప్పులు మనమే వెళ్ళి ఇరాన్ యుద్ధంలో అప్పుడు కూడా. కాబట్టి మనమే ఈరోజు ఒక విధమైనటువంటి శక్తి ఈరోజు అమెరికా కంటే కూడా ఈ ప్రాంతంలో మన ప్రభావం చూపించగలిగిన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటాం. బ్లూ వాటర్ నేవీ దీన్ని దాటి మనం నెక్స్ట్ ఇండియన్ ఓషన్ కి పసిఫిక్ ఓషన్ కి మధ్యలో చాలా ప్రాంతం ఉంది. ఈ రెండింటిని ఇండియన్ ఓషన్ కింద ఇండో పసిఫిక్ కింద మనం జమగట్టడానికి వీల్లేదు. మధ్యలో మనకు సౌత్ చైనా సీ ఉంది, ఎల్లో సీ ఉంది, అండమాన్ సీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు జపాన్ సీ ఉంది, చాలా ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా అమెరికా దీన్ని పసిఫిక్ కమాండ్ కింద వాడు పెట్టుకున్నారు.
కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వేరే. చైనానికి హ్యాండిల్ చేయాలంటే ఇక్కడ హ్యాండిల్ చేయాలి. పసిఫిక్ ఓషన్ అనేది అమెరికా రక్షణ కోసం వాళ్ళు వాడుకోవాలి. వాళ్ళ కాలిఫోర్నియా, వాళ్ళ వెస్ట్ కోస్ట్ కి సంబంధించి వాళ్ళ ప్రాబ్లం అది. కానీ ఇక్కడ ఉన్నటువంటివి మనకు ఫిలిప్పైన్స్, తర్వాత దీవులు ఉన్నాయి. ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ జపాన్, తైవాన్, ఫిలిప్పైన్స్ ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్ అయితే సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్ వనువాటు, కిరిబాటి, ఫిజీ, మార్షల్ ఐలాండ్స్, సోలమన్ ఐలాండ్స్, ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. ఈ దీవులన్నీ ఏవైతే ఉన్నాయో దీని నుంచి అమెరికా ప్రభావం తగ్గుతోంది. కాబట్టి దీనిని వాళ్ళు పసిఫిక్ కమాండ్ కింద చెప్తే లాభం లేదు. మనం ఈ రోజు ఇండియన్ ఓషన్ రీజన్ లో మన ప్రభావం పెంచుకుంటున్నాము. సెకండ్, ఈ ప్రాంతం అంతా కూడా మనం టేక్ ఓవర్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. రాబోయే దశకంలో ఈ ప్రాంతం అంతా అమెరికా పక్కకు బయలుదేరుతుంది, మనం పెడతాం. అందుకనే ఈ రోజు జపాన్ భారతదేశంతో మైత్రి పెట్టాడు. షిన్జో అబే క్వాడ్ చేశాడు అంటే కనుక దాని అర్థం మనం అర్థం చేసుకోవాలి. అమెరికా మీద భరోసా లేదు వీళ్ళెవరికి కూడా. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అమెరికా వాళ్ళ పక్షాన నిలబడదు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి భారతదేశంతో మైత్రి పెట్టుకోవాలి. అన్ఫార్చునేట్ గా భారతదేశం యొక్క నైజం ఏంటంటే మనము ఇంకొకరి యుద్ధం మనం పార్టిసిపేట్ చేయం, వాళ్ళ కోసం మనం వెళ్ళి యుద్ధాలు చేయం మనం. కాబట్టి ఇది ఒక సమస్య ఉంది. మనలో కొంత మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. వస్తే కనుక మొత్తం ఈ ప్రాంతం అంతా కూడాను, అంటే ఆల్మోస్ట్ జపాన్ వరకు కూడాను భారతదేశం ఈ కూటముల దృష్ట్యా చైనాకు ధీటుగా వాళ్ళకి సమాధానం ఇచ్చే శక్తిగా మనం ఎదగబోతున్నాము. అమెరికా ఎక్కడెక్కడ వెకేట్ చేస్తుందో ఆ వాక్యూమ్ ని భారతదేశం ఫీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దాన్ని ఇండో పెసిఫిక్ అంటారా, పెసిఫిక్ అంటారా, వాళ్ళ ఇష్టం. పెంటగాని వాళ్ళు ఏం పెట్టుకున్నా మనం అనవసరం. అది మన ప్రభావం, మన కెపాసిటీ మనం పెట్టేస్తాం. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది, అక్రాస్ ద గ్లోబ్ ఎందుకు చర్చ జరుగుతుందంటే మన ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన భాగము అండ్ చాలా స్ట్రాటజిక్ సీ రూట్స్ అవన్నీ కూడా ఇటు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా ఇవన్నీ ఇప్పుడు ఇండియన్ ఓషన్ అలాగే పసిఫిక్ ఓషన్ వీటి మధ్య ఉన్నాయి. కాబట్టి దీని మీద చర్చ జరుగుతుంది. మామిడి గిరిధర్ గారు ఒక డిఫరెంట్ అనాలిసిస్ ఆయన తెర మీద తీసుకొచ్చారు. రైట్, అమెరికా తన్ను తాను విడ్రా చేసుకుంటుంది. కారణం ఏంటంటే ఉన్న స్థావరాలను కాపాడుకోవటం మాట అటుంచి మిగిలిన చోటుకి వెళ్తే ఇక్కడే దిక్కు దివాణం లేకుండా పోతామేమో, ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అవుతుంది అమెరికాలో. సో ముందర మనల్ని మనం సరి చేసుకుందాం, తర్వాత ప్రపంచం వైపు చూద్దామని భావన. ఓ పక్క ఈ రెండు కీలకమైనవే కదా, ఇటు ఇండియన్ ఓషన్ కానీ పసిఫిక్ ఓషన్ కానీ. మొత్తం ట్రేడ్ అంతా అక్కడే జరుగుతోంది. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు దాని మీద నిర్మితమై ఉన్నాయి ఒక రకంగా చూస్తే. ఈ క్రమంలో ఈ డెవలప్మెంట్స్ ఎటువైపుకు దారితీస్తున్నాయి? ఫస్ట్ వాసుదేవన్ గారు, మీకు మీ ప్యానలిస్ట్కి నమస్కారం అండి. ఆన్ ద లైటర్ సైడ్ నేను ఒక పాయింట్, మీరు మేబీ ఇన్ ఫ్యూచర్ మీ డిబేట్స్కి మామిడి గిరిధర్ గారిని పిలిస్తే మిగతా ప్యానలిస్ట్ని పిలవడం వేస్తాం. ఎందుకంటే ఆయన ఇనిషియల్ కామెంట్స్ అన్ని ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేసేస్తారు. మిగతా ప్యానలిస్ట్కి ఎక్కువ వదలరు ఆయన. బట్ ఐ మోస్ట్లీ అగ్రీ విత్ హిస్ పాయింట్స్ అండి. అండ్ 2-3 పాయింట్స్ నేను ఇక్కడ చెప్తాను. ఒక వెరీ కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే యుఎస్ఏ వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఏ రిలేషన్ అయినా మేము కంట్రోల్లో ఉండాలన్న పొజిషన్లో వాళ్ళు ట్రై చేస్తారు. అండ్ అమెరికా ఫస్ట్ అనే డాక్ట్రిన్ ఆల్మోస్ట్ 1900 టైం నుంచి ఉందండి. ఇది అమెరికా ఫస్ట్ డాక్ట్రిన్ ఇప్పటిది కాదు. సో మీరు అది చూసారంటే మీకు ఫస్ట్ అమెరికా ఫస్ట్ డాక్ట్రిన్ తీసుకొచ్చింది వాళ్ళ 1850s నుంచి వచ్చింది. దాని తర్వాత వాళ్ళ ఐజన్హోవర్ వీళ్ళందరూ ఈ డెమోక్రటిక్స్ కానీ రిపబ్లికన్స్ కానీ లేకపోతే వుడ్రో విల్సన్, మేజర్ ఫాదర్ ఆఫ్ ది అమెరికన్ డాక్ట్రిన్ 1911లో ఎప్పుడు వుడ్రో విల్సన్ గారు తీసుకొచ్చారు. అదే రూపం మార్చుకుంటూ ముందరకు వచ్చింది. సో ఇప్పుడు మేజర్ రీజన్ ఎందుకు అమెరికా తొలగాలని చూస్తుందంటే ఇరాన్ వియత్నాంతో దెబ్బతింది. అప్పటికి పాఠం నేర్చుకోలేదు. ఇప్పుడు ఇరాన్తో దెబ్బతిన్నాక వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే ఎక్కువ చోట్ల చేతులు స్ప్రెడ్ చేసి ఉంచకూడదు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చోట్ల స్ప్రెడ్ చేసి ఉంచితే వాళ్ళకి నష్టం అవుతుందని వాళ్ళకి ఒకటి పాయింట్ అర్థమైంది. సో వాళ్ళు ఉన్న చోట వాళ్ళు కన్సాలిడేట్ చేసుకుని అక్కడ ముందర స్ట్రాంగ్ అవుదామని చూస్తారు. సో అమెరికాస్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. దాంట్లోనే మీరు ఆయన గిరిధర్ గారు పాయింట్ చేసినట్టు వెనిజులా ప్రెసిడెంట్ ఎత్తుకురావడం, వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ తీసుకోవడము ఈజీ అనుకున్నాడు. ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్ అనుకున్నాడు ఇరాన్ ఆయిల్ రిజర్వ్స్ కూడా వచ్చేసాయంటే అయిపోయింది, మేజర్ ఆయిల్ నేను కంట్రోల్ చేసేస్తాను, ఇండియాతో ఫ్రెండ్షిప్ ఎట్లాగో ఉంది, స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ ఎట్లాగో ఉంది అని. సో మీరు చూడాల్సిందంటే వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్స్ మీరు చూసారంటే హార్మోస్. ఇప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. 22% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ ట్రేడ్ ఫ్లోస్ త్రూ ఓన్లీ హార్మోస్. సో 22% ఇట్స్ ఎ మేజర్ అమౌంట్. అంటే మోస్ట్ ఆఫ్ ఏషియా సర్వైవ్స్ ఆన్ దట్. దాని తర్వాత వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ మీరు చూడాలంటే యాక్చువల్లీ స్టేట్ ఆఫ్ మలక్కా, ఇండియన్ ఓషన్ది. 30% ఆఫ్ వరల్డ్స్ ట్రేడ్ ఫ్లోస్ త్రూ స్టేట్ ఆఫ్ మలక్కా. ఇంకా మీరు పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ చూసారంటే 97% ఆఫ్ ఆర్ మేబీ ఈవెన్ మోర్ 97 నేను ఇదివరకు చూసిన అంచనాల ప్రకారం 97% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైనా అవనియండి, షిప్పింగ్ మీకు
పసిఫిక్ ఓషన్ నుంచి ఇండియన్ ఓషన్ నుంచి మాత్రమే వెళ్తాయి. సో ఈ ఓషన్స్ కంట్రోల్ చేయగలిగితే ఈ ఫ్యూచర్ వార్స్ ఎట్లా ఉంటాయంటే కంట్రోలింగ్ ఆఫ్ కీ థింగ్స్, అంటే ఎయిర్ కంట్రోల్, వాటర్ కంట్రోల్, ల్యాండ్ కంట్రోల్. ఆల్రెడీ అమెరికాకి వాళ్ళ టెక్నాలజీ వల్ల వాటి వల్ల ల్యాండ్ కంట్రోల్ ఉందని వాళ్ళకి ప్రిజంప్షన్, వాళ్ళ ఆర్మీ చేస్తుందని. ఇప్పటిదాకా వాళ్ళు ఆ భయాన్నే వాళ్ళు వమ్ము చేయకూడదు అనేసి ఇరాన్ తోటి వాళ్ళు ల్యాండ్ వార్లోకి వెళ్ళలేదు. ఆ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుందని వాళ్ళు ఇరాన్లోకి గ్రౌండ్ ఫోర్సెస్ దింపలేదు. నన్ను అడిగితే భయపడి వెనక్కి తగ్గాడు ఆయన డొనాల్డ్ ట్రంప్. నేతన్యాహుని కూడా సాక్రిఫైస్ చేశాడు దానిలో ఆయన. మనం నోట్ చేయాల్సింది ఏంటంటే, సో మీరు చూడాల్సింది ఏంటంటే ఆ కంట్రోల్ పాయింట్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే ఇండియా ఎట్లాగో కంట్రోల్ చేస్తుంది కదా, ఇండియా మా స్ట్రాటజిక్ పార్ట్నరే, చైనాతో కూడా మాకు రిలేషన్ ఉంది, సో ఇండియా అటు కంట్రోల్ చేసుకుంటుంది, మేము ఇటు కంట్రోల్ చేసుకుంటామని ఒక బిగ్ బ్రదర్ టైప్ చూపించుకోవడానికి చేస్తున్నారు అంతే వాళ్ళు, ఇండో పసిఫిక్ని చేంజ్ చేయడం. సో దీనిలో పెద్ద మనము వరీ కావాల్సింది ఏం లేదు, వాళ్ళ సూటబుల్ పాలసీ వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మనం చూడాల్సింది ఏంటంటే మన స్ట్రాటజిక్ పోస్చరింగ్. మనము వీఆర్ నాట్ అలై డిపెండెంట్ ఎనీమోర్. అంటే ఇది మనము కొన్ని వాటిలో ఇప్పుడు మధ్యలో కూడా మా 90s కూడా యుఎస్ఏ క్లోజ్ అవడం మొదలైనప్పటి నుంచి ఏమైందంటే ఊగుతున్నాము, ఉయ్యాలు ఊగినట్టు. అప్పుడప్పుడు రష్యా అని, అప్పుడప్పుడు యుఎస్ఏ అని. ఇప్పుడు ఏమన్నామంటే ఇప్పుడు మన లాస్ట్ 10-12 yearsలో మన పాలసీ ఎలా ఉందంటే, మా స్ట్రాటజిక్ పార్ట్నర్స్ మేము అవసరం బట్టి, ఇష్యూని బట్టి సెలెక్ట్ చేసుకుంటాము. సో మేము రష్యాతో కూడా ఉండొచ్చు, మేము యుఎస్ఏతో కూడా ఉండొచ్చు, మేము చైనాతో కూడా ఉండొచ్చు, మేము జపాన్తో కూడా ఉండొచ్చు, ఎవరితోనే ఉంటాం ప్రపంచంలో, యూరోప్తో కూడా ఉండొచ్చు, దాని తర్వాత లేకపోతే మేము మిడిల్ ఈస్ట్తో కూడా ఉంటాం మేము. సో ఆ వ్యూహానికి ప్రతిరూపంగానే మీరు చూస్తారు. మిడిల్ ఈస్ట్ వార్లో మనం ఇజ్రాయెల్తో కూడా ఫ్రెండ్షిప్ చూపిస్తున్నాము, ఇరాన్తో కూడా ఫ్రెండ్షిప్ చూపిస్తున్నాము. ఓన్లీ 2 countries, చైనా ఇండియా షిప్సే వాళ్ళు ఇరాన్ వాళ్ళు హార్మోస్ నుంచి వాళ్ళని ఇచ్చారు. సరే ఒకటి రెండింటి మీద అటాక్ అయింది, అవన్నీ మాట్లాడుకోవడం, యుద్ధంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ బట్ మీరు చూసారంటే వీఆర్ మెయింటైనింగ్ ఏ ఫైన్ బ్యాలెన్స్, చాలా మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. రష్యా యుక్రెయిన్ వార్లో కూడా యుక్రెయిన్ కూడా అంటుంది భారత్ మాట వింటుంది, రష్యా ఇంకెవరి మాట వినదు, భారత్ వచ్చి మాట్లాడాలి అని. సో 2 యుద్ధాల్లో ఉన్న దేశాలు కూడా భారత్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇండియా స్ట్రాటజిక్ పోస్చరింగ్ చూడండి మీరు. సో ఇండియా స్ట్రాటజిక్ పోస్చరింగ్ హ్యాస్ బీన్ బేస్డ్ ఆన్ ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, ఇండియాస్ నేషనల్ ఇంట్రెస్ట్. సో దాన్ని బట్టి మీరు చూసారంటే మలకా మీద మనకు కంట్రోల్ ఉంది. దాని తర్వాత ఈస్టర్న్ ఏషియాలో సౌత్ ఈస్టర్న్ ఏషియాలో బిలో ది ఓషన్ ఇప్పుడు సనాయ్ తకైచి గారు వచ్చి వెళ్ళారు. ఆయన స్ట్రాటజిక్ అందరూ అంటే చాలా మంది నోట్ చేసి ఉంటారు, బట్ అందరూ మిస్ చేసిన పాయింట్ ఏంటంటే నా చెల్లి అన్నాడు ఆయన, అండ్ ఆవిడేమో చాలా బాగా యాక్సెప్ట్ చేసింది ఆ కమెంట్, మా అన్న అని. సో ఒక ఇంట్రాపర్సనల్ రిలేషన్షిప్ కూడా డెవలప్ చేశారు. అండ్ జపాన్ ఇండియా ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే టెక్నాలజికలీ జపాన్ ఈజ్ వెరీ అడ్వాన్స్, టెక్నాలజీ డెవలప్మెంట్ వైజ్ ఇండియా ఇస్ వెరీ అడ్వాన్స్, మ్యాన్ పవర్ వైజ్ ఇండియా ఇస్ వెరీ అడ్వాన్స్. మన ఇద్దరం కలిసామంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని ఇద్దరు రియలైజ్ చేశారు. సో అండ్ దెన్ ఇద్దరు రెండు వైపు నుంచి చైనా ఏదైతే స్ట్రింగ్ ఆఫ్ పోల్స్ చేస్తుందో అదే ఇద్దరు రెండు వైపు నుంచి చైనా సైజ్ని వాల్యూమ్ని కౌంటర్ చేయొచ్చని ఒక అండ్ సౌత్ పసిఫిక్ ఓషన్ సౌత్ ఇండియన్ ఓషన్ కంట్రోల్ చేయొచ్చని. అందుకే దాన్ని ఆవిడ వెళ్ళి నెక్స్ట్ డేనే చైనీస్ ఫారెన్ సెక్రటరీ ఒక ఆయన కమెంట్ ఇచ్చాడు, అలా అనేయడంతో కుదరదు కదా, చాలా లోకల్ ఆస్పిరేషన్స్ ఉన్న కంట్రీస్ కూడా ఉన్నాయి, లోకల్ ఆస్పిరేషన్స్ ఆ ఓషన్లో లోకల్ ఆస్పిరేషన్స్ నేషనల్ ఆస్పిరేషన్స్ ఉన్న కంట్రీస్ కూడా ఉన్నాయి, అనేయడంతో సరిపోదు కదా, చాలా ఒప్పందాలు ఉన్నాయి, చాలా కష్టం ఇది అచీవ్ చేయడం అండ్ జస్ట్ ఈ ట్రై టు సాఫ్ట్ అండ్ దట్ అప్రోచ్ అనమాట. అది కాక ఇప్పుడు ఏమవుతుంది, గిరిధర్ గారు చెప్పినట్టు పపుయా న్యూ గినియా, వియత్నాం వీళ్ళందరితో మనం వీఆర్ గెటింగ్ వార్మ్ విత్ దమ్. ద అదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ఆల్బనీస్ గారు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు, మోదీ గారు వచ్చే వారం ఆస్ట్రేలియా వస్తున్నారు, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెళ్తున్నారని. ఎందుకు వెళ్తున్నాము, ఆ రీజియన్లో మన పొజిషన్ స్ట్రాంగ్ చేసుకోవడానికి, ఆ సముద్రంలో కంట్రోల్ కానీ మిత్రుల కంట్రోల్ కానీ ఉండేటట్టు మనం ఆ వర్క్ చేస్తాం. వాళ్ళతో ట్రేడ్ డిపెండెన్సీ ఉంది, ఇంటర్ ఎకనామికల్ డిపెండెన్సీ ఉందంటే దెన్ ఆటోమేటికలీ కంట్రోల్ విల్ ఆల్సో బి జాయింట్ కదా. సో చైనా స్ట్రాటజీ తోటి చైనా ఇంకా యూఎస్ఏ డామినెంట్ పొజిషన్లోకి వెళ్ళి కంట్రోల్ చేస్తాయి, మనమేమో పార్ట్నరింగ్ పొజిషన్లోకి వెళ్ళి కంట్రోల్ చేస్తాం. సో లాంగ్ టర్మ్లో చూసారంటే ఆల్ దీస్ కంట్రీస్ విల్ వ్యూ ఇండియా యాజ్ అ ఫ్రెండ్లీ కంట్రీ, నాట్ యాజ్ అన్ అగ్రెసర్. చైనా ఏం చేస్తుంది, సైజ్ తోటి డామినేట్ చేస్తుంది, యూఎస్ఏ ఏం చేస్తుంది, మనీ తోటి టెక్నాలజీ తోటి డామినేట్ చేస్తుంది. ఇంకో సమస్య కూడా ఉంది కదా సార్, డెట్ ట్రాప్ చేస్తుంది కదా, సైజ్ అండ్ వాల్యూమ్ తో ట్రాప్ చేస్తుంది. అండ్ చైనా అంటున్నారు, నేను ఇదివరకు కూడా మీ ప్రోగ్రామ్స్ చెప్పాను, చైనాకి పర్మనెంట్ మిత్రులు అంటే ఎవరు లేరు. రష్యా మా మిత్రులు, నార్త్ కొరియా మా మిత్రులు అంటారు. 17 దేశాలతో వాళ్ళ బోర్డర్ ఉంది, 17 దేశాలతోనే టెరిటోరియల్ డిస్ప్యూట్ ఉంది వాళ్ళకి. చైనాకి టెరిటోరియల్ డిస్ప్యూట్ లేని దేశం లేదు చైనాకి. సో ఏంటంటే చైనా ఈజ్ నాట్ అ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ ఆర్ ఆల్ వెదర్ ఫ్రెండ్. చైనా ఈజ్ అ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్. వాళ్ళకి అవసరం ఉంటే ఫ్రెండ్ అవుతారు, లేదంటే శత్రువు అయిపోతారు వాళ్ళు. సో చైనా అనే వాళ్ళతోటి, చైనా అనేది కట్లపాంతో మనం ఫ్రెండ్షిప్, లేకపోతే నాగుపాంతో మనం ఫ్రెండ్షిప్ చేసినట్టే, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు మనకి. సో మిగతా వాళ్ళతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏర్పరచుకుందామంటే ఇంటర్ డిపెండెన్స్,
హ్యూమన్ ట్రేడ్ అండ్ కల్చరల్ డిపెండెన్స్ పెంచుకున్నామంటే దెన్ వీ విల్ బి ఆన్ అ ఫైన్ బ్యాలెన్స్ అండ్ ఆన్ అ స్ట్రాంగర్ గ్రౌండ్ అండి. సో దట్ ఈస్ మై వ్యూ అబౌట్ ఇట్. బట్ ఇండో పసిఫిక్లో ఇండియా పేరు తీసడానికి మనం పెద్ద వాల్యూ ఇవ్వక్కర్లేదు. దట్ ఈస్ జస్ట్ సూటింగ్ అమెరికాస్ పాలసీ, కరెంట్ అమెరికన్ పాలసీ. అండ్ ఆ అమెరికన్ పాలసీ సూట్ చేసుకున్న వాళ్ళ పేరు తీయడమే తప్ప దానిలో భారత్కి ఒరిగే నష్టం, లాభము లేదు నష్టము లేదు. సో వీ డోంట్ హ్యావ్ టు గివ్ టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఇట్ అండి. రైట్. ఆదిత్య గారు, జగజ్జేత అలెగ్జాండర్ అన్ని యుద్ధాలు చేసి వెళ్ళిపోయేప్పుడు రెండు చేతులు ఇలా బయట పెట్టినట్టు ఇవాళ అమెరికా కూడా వాస్తవం గుర్తించింది అనుకోవచ్చా? ఎందుకంటే డాక్టర్ మావిడి గిరిధర్ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు చెప్పిన దాని నుంచి ఇన్ఫరెన్స్ కనుక తీసుకుంటే తనను తాను ఉపసంహరించుకుంటోంది అంటే తన అవసరాల రీత్యా, తన బలహీనతల దృష్ట్యా అనుకోవచ్చా? అంటే యూఎస్ గురించి నేనేమంటానంటే అండి, ఎప్పుడు కూడా వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవర్ అండి. వాళ్ళకి గ్లోబల్ డామినేషన్ అనేది ఉండాల్సింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ పొజిషనింగ్లో మేము ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవట్లేదు అనేది చూపించుకుంటున్నారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు భారత్కి చైనాకి మధ్యలో ఉన్న దాని దగ్గర ఎక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వము అన్నట్టు చూపిస్తారు, కానీ మయన్మార్లో చాలా మటుకు వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు. మనకు కూడా మన మాథ్యూ వ్యాన్ డైక్ అని పట్టుకున్నాడు, సిఐ ఏజెంట్. అతను మణిపూర్ దగ్గర దొరికాడు. అక్కడ ఒక బఫర్ స్టేట్ ఒకటి తయారు చేసుకుంటున్నారు. మయన్మార్లో ఆల్రెడీ ఒక చెర్నోబిల్ తయారు చేశారు కదా వాళ్ళు. సో ఇవన్నీ అక్కడ ఎందుకంటే అక్కడ మేజర్లీ మీకు రేర్ ఎర్త్ మినరల్స్ అక్కడ చాలా అదే అది మొత్తం తవ్వేసి ఒక చెర్నోబిల్ తయారు చేశారు అక్కడ. కరెక్ట్. సో ఎసెన్షియల్లీ ఏంటి వాళ్ళు అక్కడ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తెలియదు. ఇప్పుడు యూఎస్ సిటిజన్స్కి వెళ్ళినా కూడా ఆ రీజన్ లో వాళ్ళు ఏదో చేస్తున్న వాళ్ళకి ఏం తెలియదు, కానీ చేస్తున్నారు అక్కడ. సో ఇప్పుడు ఇండో పాక్ కమాండ్ నుంచి ఇండో తీసేయడానికి డెఫినెట్ గా మనకు తెలిసింది ఏంటి, ఇదంతా జరిగింది యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ తర్వాత జరిగింది. ఎందుకంటే గల్ఫ్ నేషన్స్ కూడా ఇన్నాళ్ళు యుఎస్ నమ్ముకున్న వాళ్ళు ఏమన్నారు, నిన్ను నమ్ముకున్నావు, నువ్వేం చేసావు, నువ్వేం చేయలేకపోయావు. సో అదొకటి జరిగింది. ఇంకోటి ఈ ఇండో పాక్ నుంచి ఇండో తీసేయడం ఎప్పుడు జరిగింది, G7 సమిట్ లో. ఒకవైపు ట్రంప్ మోదీజీ కూర్చొని ట్రంప్ ఏమన్నారంటే భారత్ మీద ఎవరు అటాక్ చేసినా కూడా మేము వచ్చి డిఫెండ్ చేస్తాం అని చెప్పి అంటే ఈయన ఉన్నంత వరకు అని ఒక మాట చెప్పారు. ఆయన చెప్పడం అదే టైంకి అవతల పక్కన సైలెంట్ గా వాళ్ళు ఇండో పాక్ కమాండ్ నుంచి ఇండో అని తీసేస్తారు. సో రెండు కొంచెం కాంట్రడిక్టింగ్. ఇప్పుడు భారత్ ని ఎవరైనా అటాక్ చేస్తే అక్కడ ఇండియన్ ఓషన్ లోనే అటాక్ చేస్తారు. సో ఇప్పుడు దాంట్లో యూఎస్ ప్రెసెన్స్ లేకపోతే వాళ్ళు ఎట్లా డిఫెండ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఎసెన్షియల్లీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే పబ్లిక్ లో ఒక యాంటీ వార్ సెంటిమెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి యూఎస్ లో. ట్రంప్ కి చాలా మటుకు అప్రూవల్ రేటింగ్స్ తగ్గిపోతున్నాయి. బికాస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఇరాన్ వాజ్ ఎ డిజాస్టర్. అక్కడ రెజిమ్ చేంజ్ అన్నారు, అక్కడ డీన్యూక్లియరైజేషన్ అన్నారు. ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ అంతా హార్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయాలనే డిస్కషన్ లో మారిపోయింది. రెజిమ్ చేంజ్ అనేది జరగలేదు. ఇఫ్ ఎట్ ఆల్ రెజిమ్ చేంజ్ ఇంకా అదే రెజిమ్ ఇంకా బలపరిచినట్టు చేశారు వాళ్ళు. సో ఈ అప్రూవల్ రేటింగ్స్ ఏమంటున్నాయి, వార్కి ఎల్లవాకు అనేది ఎక్కువ అంటున్నారు. సో పబ్లిక్ పొజిషనింగ్ లో లెట్ అస్ నాట్ గో ఫర్ వార్ అంటున్నారు. కానీ ఐ థింక్ వాళ్ళు ఏం చేస్తారు, కోవర్ట్ గా చేస్తారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అందరికి తెలిసింది, పాకిస్తాన్ అనేది వాళ్ళ ఇండిపెండెంట్ నేషన్ అనేది కాదు. వాళ్ళు భారత్ నుంచి ఒక ఆక్రమించి ఒక సెపరేట్ ఒక నేషన్ తయారు చేసుకుని దాన్ని యూఎస్ఏ వెస్టే కంట్రోల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అట్లాగే మనకి తెలుసు ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా మీకు రెజిమ్ చేంజ్ జరిగిన తర్వాత ఒక మేజర్ ఒక అంశం అక్కడ ఏంటి, సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ కావాలి. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఎందుకు కావాలి, అది పట్టుకుంటే ఇండియన్ ఓషన్ లో గ్రిప్ కోసం, రైట్? సో అదొకటి ఉంటుంది అక్కడ. ఇంకోటి మనకు తెలిసిందే ఇప్పుడు క్వాడ్ ద్వారా సేమ్ టైం చైనాకి చెక్ పెట్టడం కోసం కూడా అది వాళ్ళకి కావాలి. మేజర్ థింగ్ ఇస్ చైనా. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఇమీడియట్ థ్రెట్ యూఎస్ కొనేది చైనాని, సెకండరీ ఫ్యూచర్ థ్రెట్ జరగబోయేది భారత్. సో అందుకని వాళ్ళు మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దట్ భారత్ ని మేము చైనాని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తాం, కానీ చైనా అంత ఎదిగేంత అవకాశం ఇవ్వము అనేది ఓపెన్ స్టేట్మెంట్ భారత్ లో ఇచ్చారు వాళ్ళు, యుఎస్ లో ఇవ్వలేదు. సో దే నో దే హ్యావ్ టు యూజ్ అస్. సో ఎండ్ ఆఫ్ ద డే అనుకున్నట్టు ఆల్ వెదర్ ఫ్రెండ్ అనేది కాదు యుఎస్ స్ట్రాటజికల్ గా భారత్ ని చైనా చెక్మేట్ చేయడానికి ఉంచి భారత్ ని రైజ్ అవ్వకుండా చేసే ప్రయత్నాలు చేస్తుంది. సో అందుకనే మన స్ట్రాటజీ కూడా క్వాడ్ ద్వారా మనం యుఎస్ తో ఎలా అయినా కూడా బ్రిక్స్ ద్వారా మనం రష్యా చైనాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. సో నెహ్రూజీ ఉన్నప్పుడు ఏ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అన్నామో ఇప్పుడు మోదీజీ వచ్చే టైంకి మనం మల్టీ అలైన్డ్ మూవ్మెంట్ లోకి వచ్చాము. వీఆర్ అలైన్డ్ విత్ ఎవ్రీబడి. యుఎస్ నమ్మడానికి లేదు. సో జస్ట్ నేమ్ చేంజ్ తో వాళ్ళ ఉద్దేశం చేంజ్ అయిందని మాత్రం నేనైతే భావించను. సో మనం కూడా డెఫినెట్ గా ఇక్కడ మీరు చూస్తే మలాకా స్టేట్ దగ్గర మన గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది పెట్టుకుంటున్నాం. సో అది ఒకవైపు మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కూడా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి, యూఎస్ కూడా దాని వెనకాల వెయిట్ పెడుతుంది. ఎందుకు పెడుతుంది అంటే చైనా ఇస్ నాట్ హ్యాపీ విత్ ఇట్. సో ఒక విధంగా మనం కూడా యూఎస్ తో మాట్లాడి ఉంటాం. ఇంకోటి నా ఫీలింగ్ ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ అంతా చూస్తే ఒకటి యుఎస్ ఇరాన్ వారే కాకుండా రెండోది ఏంటంటే ట్రంప్ మొత్తం బిజినెస్ మెన్ వేసుకొని చైనాకి వెళ్ళారు. చైనాకి వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకున్నటువంటి డెసిషన్ ఇది. సో దిస్ అ పాసిబిలిటీ దట్ చైనా మైట్ హావ్ సెడ్ నీకు ఇండోనేషియాలో పని ఏంటి, మీరు ఎందుకు ఉండాలి అక్కడ అనేది ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరుగుండొచ్చు. సో ఓవరాల్ ఈ సినారియోస్ మొత్తం చూసుకొని యాంటీ వార్ సెంటిమెంట్, చైనా అబ్జెక్టింగ్ టు ఇట్, భారత్ వాంటింగ్ టు గ్రో ఇట్స్ ప్రెసెన్స్, గల్ఫ్ నేషన్స్ అప్సెట్ విత్ యుఎస్. ఇంకోటి యుఎస్ వచ్చి ఇండియన్ ఓషన్ లోకి ఈ వార్ జరుగుతున్నప్పుడు యూకే వాళ్ళని, జర్మనీ వాళ్ళని, ఫ్రాన్స్ వాళ్ళని మీ షిప్స్ పంపించండి, మీరు ఎయిర్ ఫోర్స్ పంపించండి అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే డినైడ్. మీరు చేసుకోండి, మేము ఇన్వాల్వ్ అవ్వం. అండ్ ట్రంప్ కూడా చాలా చండాలంగా నోరు పారేసుకున్నాడు యూకే ప్రైమ్ మినిస్టర్ మీద. సో ఆయన అందరి మీద చేస్తున్నారు. అందుకని జర్మనీ కూడా అంది బై ఐ థింక్ బై 2045 we will be Europe's largest army అన్నట్టు జర్మనీ డిక్లేర్ చేసుకుంది.
సో చిన్నగా ఫ్రాన్స్ వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం ఫ్రాన్స్ మొదటి నుంచి unilateral కొంచెం అగ్రెసివ్ గానే ఉన్నారు. కరెక్ట్. ఇటలీ కూడా దే రెసిప్రోకేటింగ్ దట్ వి డోంట్ ట్రస్ట్ యూఎస్ ఎనీమోర్ అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు జపాన్ కూడా ఏమంటుంది, మీరు మొన్నటిదాకా రష్యన్ వాళ్ళు కట్ చేశారు, ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కట్ చేస్తున్నారు. మా పరిస్థితి ఏంటి? సో వాళ్ళు వచ్చి భారత్ తో రిలేషన్షిప్ పెంచుకుంటున్నారు. అండ్ నార్త్ ఈస్ట్ లో దే ఆర్ ఇన్వెస్టింగ్, నార్త్ ఈస్ట్ ఆఫ్ భారత్ యూసింగ్ డెఫినెట్లీ. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో వాళ్ళు కోవర్ట్ ఆపరేషన్స్ వాళ్ళకి జరుగుతున్నాయి, ఓవర్ట్ గా యూఎస్ చేయదలుచుకోవట్లేదు. సో ఈ పొజిషన్ లో ఏంటంటే భారత్ ఓవర్ట్ గా ఇప్పుడు వెళ్ళాలి. మనం ఓవర్ట్ కి వెళ్ళి ఇండియన్ ఓషన్ ని మన స్ట్రెంత్ ఏముందో అక్కడ మనం అసెట్ అనేది చేసుకోవాలి. రైట్. గిరిధర్ గారు, ఇక్కడ జపాన్ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్ పెట్టుబడులు అనేవి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. అంటే చైనాకి సమాంతర శక్తిగా ఎదగాలంటే జపాన్కి ఉన్న శక్తి ఇప్పుడు సరిపోదు. సో ఒకప్పుడు వాళ్ళు చైనాని కంటైన్ చేసిన వాళ్ళు ఒకనాడు, ఈరోజు సరిపోదు. భారత్ లాంటి ఒక పెద్ద దేశంతో, వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న దేశంతో కలిసి వెళ్ళటం అనేది జపాన్ ఐడెంటిఫై చేసింది, కలిసి వస్తుంది. అండ్ రెండోది, రేపు పొద్దున దాడులు ఒకవేళ అంటే అమెరికాతో కూడా వాళ్ళు అమెరికా వీళ్ళకి ఏం ప్రామిస్ చేసింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, రేపు పొద్దున భవిష్యత్ అవసరాల్లో మేము వచ్చి ఆదుకుంటామని. అట్లాంటి ఆదుకోవటం అనే కాన్సెప్ట్ నుంచి అమెరికా తను డిస్టెన్స్ చేసుకుంది. ఇప్పుడు వాళ్ళకి నమ్మదగిన మిత్రుడుగా కనిపిస్తున్నది భారతదేశం. జపాన్ చూసినా, ఇటు యూరోప్ నుంచి మిగిలిన దేశాలు చూసినా, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ మాట్లాడినా, సో ఇంతమంది నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రోధి చేసుకున్న భారత్ని కంటైన్ చేయడం కోసం, ఓకే ఆ పేరులోంచి ఇండో అనేది తీసేసినంత మాత్రం మనకి పెద్దగా ఏం జరగబోదనే భావన కరెక్ట్ కాదేమో. ఎందుకంటే వాళ్ళది బేసిక్గా కబ్జా మనస్తత్వం కాబట్టి, సామ్రాజ్యవాద విస్తరణలో వాళ్ళు ఎంచుకునే వ్యూహాల్లో ఇలాంటిది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి అంత తేలిగ్గా వాళ్ళని తీసి పారేయచ్చా, అది నా ప్రశ్న. అమెరికాని తీసి పారేయచ్చా?